నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం 9:30 గోరంట్ల మండలం కల్లితండా చేరుకుని భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్ పార్థివ దేహంకు పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం మురళీ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతి భాయ్లను ఓదార్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మురళీ నాయక్ ఆశయం కోసం తామున్నామన్నారు. మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వీరికంటే ముందే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితల పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వీరితో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సవిత, విందూపురం ఎంపీ పార్థసారథి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మరియు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం వీరు గోరంట్ల మండలం గుమ్మయ్య గారి కల్లితండాలోని వీర జవాన్ తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీర జవాన్ పార్థివ దేహానికి నివాళులర్పించి వారిలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు కేవీ ఉషశ్రీ, చరణ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అత్తారు చాంద్ భాష తదితరులు ఉన్నారు. సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వీర జవాన్ కుటుంబంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. ఆయన వ్యక్తిగతంగా 25 లక్షల ఆర్థిక సాయం, మురళీ నాయక్ స్మారక సింహం ఏర్పాటు, జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు, మురళీ కుటుంబంలో 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, మురళీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగంను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్లు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టాలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడుతాం చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు, ఆంధ్రులు మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి. దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతాం నిజంగానే చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది. ఇంతేకాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం. ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.